చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈరోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ ఓపెన్ ఎలా చేస్తాం, ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి. ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్, దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. సో రాబోతున్న రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలో మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగ్ ఎక్స్పోర్టర్స్తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇమీడియట్గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి, లాంగ్ టర్మ్లో కూడా అక్కడ మిర్చి రైతుల తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ని ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి లింక్ చేయాలి, ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చెప్పారు ఆయన మాటల్లోనే, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం, ఒక విజనరీ లీడర్. ఆయన ఒక సమస్య తెచ్చారనంటే అది స్పష్టంగా ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ ఇక్కడ వరకు తీసుకొని రారన్న ఆలోచనతో టాప్ ప్రయారిటీగా మినిస్టర్ గారు కూడా తీసుకున్నారు. ఆయన కూడా ఎంతో డెడికేషన్గా ఎక్కడ రైతుకి సమస్య ఉంటే వాళ్ళతో నిలబడేటటువంటి వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. నిన్న కూడా ఆయన ఇష్యూ తాలూకా సీరియస్నెస్ని చూసుకొని ఆయన ఎక్కడో మధ్యప్రదేశ్లో దూర ప్రాంతం రిమోట్ ఏరియాలో ఉన్నా సరే త్రూ ఫోన్ ఆయన ఒక మీటింగ్కి కనెక్ట్ అయ్యి మరి ఆయన కూడా కొన్ని ఆలోచనలు కానీ ఆయన నిర్ణయాలు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఎక్కడ డిలే లేకుండా ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే మరొక మీటింగ్ కూడా పెట్టారు. దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్కి కానీ ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ స్కీమ్ ద్వారా చేస్తాం. కానీ సోషల్ మీడియా యాక్టివిటీ బట్టి ఈ నివేదిక కూడా మనం ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ వాట్ ఎవర్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ముందున్న ప్రోగ్రామ్ అయితే మనం సరిగ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంకొక విషయం కూడా నాన్ ఫైనాన్స్ ఇష్యూ అట్ టైమ్ ఆఫ్ మీకు ప్రతి కాంపిటేట్ చేస్తూ ఉంది, ప్రతి కాంపిటేట్ implement and all correct meeting man. Implementation of finance separate plus meeting man. Implement of IBA meeting man. Implement of granted permission central meeting man. Government employees meeting man. Implement of IDA we oppose. Implement of IDA we oppose.
oppose. We oppose. We oppose. Outsourcing of permanent jobs in banks, we oppose. We oppose. We oppose. Outsourcing of permanent jobs in banks, we oppose. We oppose. We oppose. Consulting bank staff in we condemn. We condemn. We condemn. Consulting bank staff we condemn. We condemn. We condemn. Our demand. Yes, demand. Our demand. Yes, demand. Our demand. Yes, demand. Our path. Right path. We shall fight. We shall fight. ఈనాడు మేమంతా బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి కారణము ఏదైతే గవర్నమెంట్ మా వేజ్ రివిజన్ సెటిల్మెంట్ అప్పుడు డిమాండ్స్ ఒప్పుకునిందో అవన్నీ కూడా ఇప్పుడు ఏం పాటించకుండా తన మత ధోరణిలో తాను వెళ్ళిపోతూ ఉంది. మేము అడిగింది ప్రైవేట్ ఎంప్లాయీస్ను రిక్రూట్మెంట్ ఆపేయమని చెప్పాము, 5 డే బ్యాంకింగ్ ఇవ్వమని చెప్పాము. వాటన్నిటి కూడా ఓకే అనింది. కానీ ఈనాడు 5 డే బ్యాంకింగ్ అదేమి ఇవ్వలేదు. రిక్రూట్మెంట్ ప్రైవేటైజేషన్ చేస్తూ అన్ని బ్యాంకులను మెర్జీ చేస్తూ తన ధోరణిలో వెళ్ళిపోతూ ఉంది. దీనికి నిరసనగా మేము మొన్న ఫిబ్రవరి 14 తేదీన నిరసన వ్యక్తం చేసినాము. కానీ ఇప్పటి వరకు కూడా బ్యాంకు నుండి గవర్నమెంట్ నుంచి ఎటువంటిది లేదు. ఈరోజు మేము మళ్ళీ ఒకసారి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. మేము దీనికి అనుగుణంగా మార్చి 24, 25వ తేదీ ఈ ర్యాలీతో కూడిన స్ట్రైక్ మేము చేపట్టదలుచుకున్నాము. దీనికి ముందుగానే మేము నోటీస్ కూడా ఇచ్చాము. అది చేస్తామని చెప్పి ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ మా సాధక బాధలు చూడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఫిబ్రవరి తారీఖు నుంచి గత 9వ తేదీ నుంచి మా నిరసన కార్యక్రమాలు అయితేనేమి అజిటేషన్ అయితే చెప్తూనే ఉన్నాం గవర్నమెంట్కు. సార్ మాకు 5 డేస్ బ్యాంకింగ్ ఇవ్వండి, మేము హ్యాపీగా ఉండి మేము గవర్నమెంట్ కార్యక్రమాలు పని చేసుకుంటూ ఉంటామని చెప్పాము. కానీ వాళ్ళు ఎన్ని అజిటేషన్లు ఇచ్చినా కూడా మమ్మల్ని చీమ కుట్టినట్టు అంటే పట్టించుకోకుండా అనమాట సైలెంట్గానే ఉండిపోయినారు. కానీ మేము ఆపమండి, మేము చేస్తూనే ఉంటాం. తర్వాత పార్లమెంట్ ధర్నా 3 ఉంది మార్చి, దానికి కూడా వెనకాడం లేదు. పార్లమెంట్ ధర్నా అయినా కూడా వాళ్ళు ఏం అనుకోకుండా పోతే కనుక మార్చి 24, 25 స్ట్రైక్ ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళు కనుక డెసిషన్ తీసుకోకపోతే కనుక వాళ్ళు మమ్మల్ని పిలిచి చర్చలకు పిలవకపోతే కనుక మేము ధర్నాకైనా దిగుతాం, దేనికైనా దిగుతామండి. మేము వెనకాడము. మా గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వమని చెప్తున్నాం అందరికీ. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నారు, కానీ వాళ్ళు ఎలాంటిది పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ విధానాన్ని తెచ్చారు. అవుట్సోర్సింగ్ విధానం అంటే ప్రజలు చాలా నష్టపోతారు. తర్వాత సోమరిపోతులు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రజలందరూ. చదివి డిగ్రీలు పాస్ అయినారు కానీ ఉపయోగం లేకుండా పోతుంది. కానీ అవుట్సోర్సింగ్ విధానాన్ని తెచ్చి గవర్నమెంట్ చాలా డెసిషన్, రాంగ్ డెసిషన్, అగ్నిపద్ అంటాడు, ఆపద్ అంటాడు, అవుట్సోర్సింగ్ అంటాడు. బ్యాంకుల్లో తర్వాత పోలీసు అయితేనేమి ఇది తర్వాత అన్నీ సర్వనాశనం కొలాప్స్ చేస్తుంది. బ్యాంకులలో అయితే అవుట్సోర్సింగ్ వచ్చి వాళ్ళు చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. ఫ్రాడ్ చేయడం వల్ల మా యొక్క గవర్నమెంట్ అనేది పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తొందరగా మా యొక్క డిమాండ్స్ను తీసుకొని తొందరగా 5 డేస్ బ్యాంకింగ్ అయితేనేమి తొందరగా తొందరగా ఇయర్లీ వన్స్ టైం మా గవర్నమెంట్ జాబ్స్ను పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా యూఏపీ కాల్ ఇచ్చిన ప్రకారం మేము ఈరోజు సెకండ్ టైం చేస్తున్నాము. తర్వాత మార్చి 3 ధర్నా పాల్గొంటాము పార్లమెంటుకు. తర్వాత 24, 25 మార్చి 25కు స్ట్రైక్ కూడా చేస్తామండి. ఈ మా డిమాండ్స్. సార్ అందరికి సార్ రేవంత్ సార్ సీఎం సార్ ఫస్ట్ టైం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఊరి ఆడపడుచులు 2 ఉన్నారు సార్ అక్కడ. మాది ధన్వాడ మండల్ సార్ అండ్ ధన్వాడ విలేజ్ సార్. ధన్వాడ గ్రామ సంఘం ఫస్ట్ గ్రామ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. నేను వచ్చేసి నా సొంతంగా రొట్టెల బిజినెస్ చేసుకుంటున్నా సార్. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు సొంతంగా బిజినెస్ చేస్తున్నా సార్. నాకు వచ్చే ఆదాయం నాకు గవర్నమెంట్ ఇచ్చింది సార్. మహిళా సంఘాల లోన్ నుంచి ఈ రోజు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను సార్. నేను ఇంతకు ముందుకు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన సార్. అప్పుడు నా శాలరీ 5,000 సార్. నాకు అప్పుడు నా పిల్లలను పోషించుకోవడానికి లేదు సార్. నా హస్బెండ్ 2011లో చనిపోయింది సార్. అప్పుడు నా పిల్లలు 1 year అండ్ 1.5 year ఉన్నారు సార్ పిల్లలు. అప్పుడు వాళ్ళని ఎలా పోషించుకోవాలి అనేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన. ఇప్పుడు నా సొంతంగా బిజినెస్ పెట్టుకొని మ్యాక్సిమం ఒక నెలకు 30,000 సంపాదించుకుంటున్నా సార్. నేను ఒక రోజు వచ్చేసి నాకు 1,500 వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్. హ్యాపీగా ఉంది సార్. Sir, Rajeshwari is a young widow, sir. Within 1 year, she lost her husband. కానీ ఇలా సొంత కాళ్ళ మీద నిలబడుతుందంటే అందుకే ఈ ఒక సక్సెస్ స్టోరీని మీ ముందు సమర్పించాము. మాకు 20,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ సార్. వడ్డీ లేని రుణాలు 1,000 కోటి దాకా.
స్టిచ్చింగ్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్స్ ద్వారా 30 కోటి రూపాయలు, అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రతి పని మా ద్వారా, లోన్ బీమా 2 లక్షలు ప్రతి కుటుంబానికి, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు, జిల్లా సమాఖ్య బిల్డింగ్ 5 కోట్ల రూపాయలు, ఆర్టీసీ బస్సులు 600, సోలార్ పవర్ ప్లాంట్స్ 1000 మెగావాట్స్. ఇలా ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇన్ని లాభాలు మా మహిళలు పొందుతున్నారు సార్. ఇంకా ముందు వెళ్ళి ఇంకా మంచి సక్సెస్ని మేము సాధిస్తామని చెప్తూ మిమ్మల్ని మాట్లాడగలగా కోరుతున్నాను సార్. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా సమాఖ్య సభ్యులందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పెట్రోల్ బంకు నిర్వహణలో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకును మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా అక్క సీతక్క గారు, పార్లమెంట్ సభ్యులు డికే అర్ణమ్మ గారు, స్థానిక శాసనసభ్యులు పర్ణిక గారు, శ్రీహరి గారు, శంకర్ గారు, వంశీకృష్ణ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇతర అధికారులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది, మహిళా ఆత్మగౌరవంతో బ్రతికినప్పుడే ఆ కుటుంబం గ్రామంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగగలుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే ఈరోజు మహిళల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి 10 మందికి చేయుతను సహాయాన్ని అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుంది. అందరికి నమస్కారం. జరిగిన జాబ్ మేళాని మీరంతా చూశారు, మీరే ప్రత్యక్ష సాక్షులు. 2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ముఖ్యంగా కడప ఎమ్మెల్యే గారు ఈ 5 సంవత్సరాల్లో నన్ను గెలిపిస్తే దాదాపు 10,000 ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీని కూడా మీరంతా ఎన్నికల్లో చూశారు. దాంట్లో భాగంగా మొన్న 16వ తేదీ జాబ్ మేళా నిర్వహించాం. సీడాప్ ఆధ్వర్యంలో దాదాపు 58 కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా కడపకు వచ్చాయి. L&T ఫైనాన్సు, LIC ఆఫ్ ఇండియా, అదేవిధంగా అమర్ రాజా గ్రూపు, ఎయిర్టెల్ కంపెనీ, L&T ఫైనాన్సు, ముత్తూట్ గ్రూపు, అశోక్ లైలాండు, అరబిందో ఫార్మా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్సు, అపోలో హెల్త్ కేరు, మెడ్ప్లస్ ఫార్మసీ, కెనరా HSBC బ్యాంక్ వాళ్ళు, కాల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్, నవభారత్ ఫర్టిలైజర్సు, ఇట్లాంటి రకరకాల అన్ని రంగాల్లో ఉన్న వ్యాపార రంగాల్లో ఉన్న IT దిగ్గజాలు, బ్యాంకింగు, మ్యానుఫ్యాక్చరింగు, ఫార్మాస్యూటికల్, మైక్రో ఫైనాన్సింగ్, ఇన్సూరెన్సు, ఎలక్ట్రానిక్సు, ట్రాన్స్పోర్టు, మోటారు, జ్యువెలరీ రంగాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ఫార్మసీ, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా కడపకు రావడం. 58 కంపెనీలు ఒకటే రోజు ఈ కార్యక్రమంలో 8,613 మంది యువత రిజిస్టర్ చేసుకుంటే 5,091 మంది ఇంటర్వ్యూకి అటెండ్ కావడం. వాళ్ళలో 2,094 మందికి నిరుద్యోగులకు అక్కడికక్కడే
సెలెక్టెడ్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. 641 మంది వెయిట్ లిస్ట్లో ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా 2,094 మందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఈ జాబ్ మేళా ద్వారా కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లా వ్యాప్తంగా 2,094 మందికి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ 20-25 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా ఎవ్వరూ నిర్వహించలే. అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున 2,094 మందికి ఒక్కటే రోజు ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి వాళ్ళకు వారి కంపెనీలో తీసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద పరిణామం. ఇదే విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పనకు కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకుంటుంది. దీంతో కడప ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క జాబ్ మేళాకు వచ్చిన వాళ్ళని కూడా ఆ ఎమ్మెల్యే గారి ఆలోచన సంకల్పం కూడా అదే. ఎన్నికల్లో గెలిపిస్తే 10,000 మందికి 5 సంవత్సరాల్లో ఉపాధి ఇస్తామన్నాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు. మొదటి సంవత్సరం 2,000 మందికి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల మాసంలో ఇదే విధంగా అన్ని కంపెనీస్ పిలిపించి ప్రతి సంవత్సరం కూడా ఉత్తీర్ణులైన డిగ్రీ 10th క్లాస్ నుంచి పీజీ వరకు, ముఖ్యంగా డిగ్రీ ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్ళు, పీజీ ఉత్తీర్ణులైన వాళ్ళకు సంవత్సరం పాస్అవుట్ అవుతూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించాలా, ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆలోచన చేశాం. ప్రతిపక్షాలు గత 5 సంవత్సరాల్లో కడపలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు. ఈరోజు కనీసం ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కూడా చేయలే. ఇదొక గొప్ప కార్యక్రమం. ఇప్పటికీ నగరంలో ఉన్న జిల్లాలో ఉన్న 2,000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఇది కూటమి ప్రభుత్వం సూపర్ 6లో కానీ కడప శాసనసభ్యురాలుగా ఆమె ఇచ్చిన హామీల్లో కానీ నెరవేర్చిన మొదటి ఘనత అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉండా. అదేవిధంగా ఇప్పుడే ఒక శుభవార్త, ఐటీసీ గ్రూప్, ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్ ఐటీసీ గ్రూప్ వాళ్ళు కూడా స్వచ్ఛ కడపలో భాగంగా కడపను దత్తకు తీసుకున్నారని చెప్పి ఇప్పుడే నాకు తెలియజేసినారు. 1 సంవత్సరం పాటు కడపను గార్బేజ్ క్లీనింగ్లో కానీ శానిటేషన్లో కానీ వాళ్ళు సిఎస్ఆర్ కింద తీసుకురావడం, మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ గత నెల నుంచి వాళ్ళతో మాట్లాడి చేసిన కృషి ఇది. తొందరలో వాళ్ళు కూడా కడపకు వచ్చి 1-2 చోట్ల పర్యటించి ఏమేమి రాబోయే సంవత్సరంలో చేస్తారని కూడా తెలియజేస్తారు. ప్రభుత్వం యొక్క పాలన పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే చివరికి వినాశకాలే విపరీత బుద్ధి. ఈ పాలన, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ సర్వనాశనం అయిపోయేదానికి దగ్గరికి చేరింది. అందులో భాగమే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తానే తీరు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఒక ఎత్తు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి చర్య. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క కష్టాలు, కన్నీళ్ళు తుడవడానికి నామమాత్రం ప్రయత్నం కూడా చేయలే ఈ ప్రభుత్వం. మిర్చి పండించే రైతుల యొక్క పరిస్థితి కానీ, పెసర కానీ, మినుము కానీ, కందిపప్పు కానీ, పత్తి కానీ, ధాన్యపు గింజలు కానీ, ఇవి పండించే ఏ రైతుల పరిస్థితి కూడా బాగలేదు. కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ, ప్రకాశం కానీ, అనంతపురం జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించే ఏ రైతుల పరిస్థితి కూడా సక్రమంగా లేదు. ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ఇస్తుందా అంటే మద్దతు ధర ఈ ప్రభుత్వం ఇవ్వదు. మిరప వచ్చేసి ఏ 24,000, 25,000, 26,000 ఒక క్వింటా అమ్మాల్సినటువంటి ధర ఈరోజు 8 నుంచి 11,000 అమ్ముతున్నారు. 8 నుంచి 11,000 అన్యాయం. అదే ఎకరాకు వాళ్ళు మిరపను పండించాలంటే వాళ్ళకి వచ్చే ఖర్చు 1,50,000 రూపాయలు. ఈ ధర ప్రకారం వాళ్ళకి చేతికి వచ్చే లెక్క ఒక 50,000 రూపాయలు ఎకరాకు వస్తుంది. వాళ్ళ పక్షాన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డుకు పోతే, నిన్న యార్డుకు పోతే మిర్చి యార్డుకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగిన ఓ ప్రజా ప్రతినిధిగా
రైతుల పక్షాన ఆయన రైతుల దగ్గరికి పోతే ఆయన అభిప్రాయాన్ని, ఆయన విమర్శను సత్విమర్శగా భావించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలే. ఆయన మీద కేసు పెడతా ఉంది. మళ్ళా ఎన్నికల కోడ్ ఉంది, ఈ కోడ్ ఉంది, ఆ కోడ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన వెంట పోయిన మా పార్టీ నాయకులపైన, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులపైన, చివరకు పోని పేర్ని నానిపైన కూడా కేసు పెట్టింది. అంటే రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా? కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారా? మీరు బెదిరిస్తే, కేసులు పెడితే బెదిరిపోయేవాడా జగన్మోహన్ రెడ్డి గారు? అర్థం ఉందే ఈ ప్రభుత్వానికి. కష్టాల్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆటుపోట్ల మధ్య ప్రయాణం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఓటమి, జైలు జీవితము, ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ అనుభవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతుల పక్షాన మీరు 20,000 రూపాయలు పంట సాయం ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ఉన్నాయంటే, రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు ఆయనకు పాయసంలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యార్డుకు పోతే, మిర్చి యార్డుకు పోతే మీరు కేసులు పెట్టినారు కదా. నేను అడుగుతా ఉన్నా, ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గన ధైర్యం ఉంటే, వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర మొదలుకొని మంత్రి వరకు కానీ, స్వయానా వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదే మిర్చి యార్డుకు పోయి నిలబడమను, మాట్లాడమను. రైతులకు వ్యతిరేకంగా, రైతుల పక్షానను మిరపకాయ దంచినట్టు దంచుతారు ముఖ్యమంత్రిని కూడా. రైతులు మిరపకాయలు ఎట్లా దంచుతారో అట్టనే దంచుతారు. మీకు ధైర్యం ఉంది, ఆ పోగలని ధైర్యం రైతుల సమక్షంలోకి, వాళ్ళ ఆగ్రహావేశాలను తట్టుకోగలిగిన శక్తి మీకుందా? మీకు ఈ ప్రభుత్వానికి మట్టిని నమ్ముకొని బ్రతికిన మనుషులు వాళ్ళు, మట్టిని పిసికి ఈ దేశానికి అన్నం పెట్టిన మనుషులు వాళ్ళు. వాళ్ళను తట్టుకునే శక్తి మీ ప్రభుత్వానికి లేదు. ఆ మిర్చి యార్డులో పోయి మీరు నిలబడగలిగిన సత్తా లేదు. మీరు నిలబడగలిగితే మిరపకాయలు దంచినట్టే వాళ్ళు మిమ్మల్ని దంచి పారేస్తారు. ఇందులో ఏమాత్రమే కానీ అనుమానమే లేదు. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతుల పక్షాన మనం ప్రజాస్వామ్య యుద్ధాన్ని చేయడానికి అందరం కలిసి రావాల్సిన అవసరం ఉంది. 1 గంట కూడా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి నిమిషము అవసరమే రైతుల పక్షాన మనం యుద్ధం చేసేదానికి. ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. రైతన్నను నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. నిజంగా ఈ దేశం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే మాటే మీరు నిజం చేయాలనుకుంటే రైతన్న కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం. తరపు నుంచి మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, గత ప్రభుత్వం రోస్టర్ విధానం నుంచి తప్పులు పెట్టేది కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిన ప్రభుత్వం. మేము ఖచ్చితంగా రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి చెప్పి కూడా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది బాధాకరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రోస్టర్ లో ఉన్న వివాదంలో ఉన్న తక్షణమే పరిష్కరించి తర్వాత ఎగ్జామ్ పెట్టండి అనేది మా స్పందిస్తున్న వద్ద. గ్రూప్ 2 ఎగ్జామ్ ను 23వ తేదీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గ్రూప్ 2 23వ తేదీ నిర్వహిస్తున్న ఈ ఎగ్జామ్ ను ఎటువంటి కార్యనిర్వహణ చేయకుండా, ఎటువంటి నిర్వహణ ఇవ్వకుండా గ్రూప్ 2 విద్యార్థుల మీద గ్రూప్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. వీటిని
తీసుకొని విద్యార్థులు ఒత్తిడికి గురవడం జరుగుతుంది. రోస్టర్ విధానము సరి చేయకుండా అనేక రాష్ట్రాల్లో రోస్టర్ విధానం పెట్టి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోస్టర్ విధానం సరి చేయకుండా రోస్టర్ పద్ధతిలోనే ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాబట్టి 23వ తేదీ జరుగుతున్న ఎగ్జామ్ను నిర్వహించకుండా విద్యార్థులు ఈరోజు నిరసన కార్యక్రమం జరగడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ దృష్టిని తీసుకెళ్లి వాళ్ళు సవరించి రోస్టర్ విధానం సరి చేసి కానీ ఎగ్జామ్ నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను. దినోత్సవాన్ని జరుపుకోలేదు. మేము ఉర్దూ స్కూల్లో మా స్కూల్లో జరిపాం సార్. మా హెడ్ మాస్టర్ సారు అందుకు గట్టిగా ఆయన ఏదైనా కానీ ఏ దినోత్సవం అయినా కానీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఒక్కరూ అమ్మ భాషను మరవకుండా అంతర్జాతీయ భాషను నేర్చుకుంటూ జీవితంలో ఎదగాలనే ఎప్పుడు తులసిరెడ్డి గారు ఈ మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు. జీవితంలో అభివృద్ధి చెందడానికి అంతర్జాతీయ భాషను ఉపయోగించుకోవాలి, కానీ జన్మనిచ్చిన అమ్మ భాషను మాత్రం ఎప్పటికీ తెలుగోడు మర్చిపోకూడదని చెప్తూ ఉంటారు. మరి ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా బోధకులను గుర్తించి ఇక్కడికి పిలిపించి గౌరవించి సత్కరించి మాతృభాష పట్ల తనకెంత మక్కువ ఉందో ఆయన చేతుల్లో చూపించారు. అంటే తన వేషంలోనూ తన భాషలోనూ తన జీవన విధానంలో కూడా అణువణువున తెలుగుదనాన్ని ఉట్టిపడేలా తులసిరెడ్డి గారు మనకు నిత్యం కనిపిస్తూ ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులు ఈ విధంగా మాతృభాషను ప్రోత్సహించేలా ముందుకు తీసుకెళ్లడం చాలా ఆహ్వానించదగ్గ అంశం. కాబట్టి రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన మేము తులసిరెడ్డి గారి దంపతులను మనస్ఫూర్తిగా మేము ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ వాళ్లకు ఈ విధంగా తెలుగు ఉపాధ్యాయులను గౌరవించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ మాతృభాషా దినం ఐక్యరాజ్యం చెందినటువంటి యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినంగా 1999 నవంబర్ 17న ప్రకటించింది. 2000 సంవత్సరం నుండి ఇది అమల్లో ఉంది. దీని ఉద్దేశం ఏమి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ మాతృభాషలను, తమ అమ్మ భాషలను పరిరక్షించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించారు. 25వ సంవత్సరానికి గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేద కులాల వారికి సంబంధించిన చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు చేయడం, అర్హులను గుర్తించడం, ఇదంతా కూడా ప్రభుత్వం ఒక ప్రాసెస్గా చేస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వ డబ్బు అంతా కూడా వేస్టే ఈ ప్రాసెస్ అంతా కూడా. ఎందుకంటే అప్లై చేసిన వారి సంఖ్య ఎక్కువ, మంజూరు చేసిన యూనిట్ల సంఖ్య చాలా స్వల్పం. ప్రొద్దుటూరు రూరల్ మండలంలో సుమారు 85,000 నుంచి 90,000 మంది ఓటర్లు కలిగిన ప్రొద్దుటూరు రూరల్ మండలం, 1,25,000 నుంచి 1,30,000 జనాభా కలిగిన ఈ మండలానికి ప్రభుత్వము శాంక్షన్ చేసిన లోన్ల సంఖ్య కేవలం 112. కేవలం 112 లోన్లు మాత్రమే, 112 యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది. వీటికి అప్లై చేసిన సంఖ్య 1342. ఎక్కడ 1342, ఎక్కడ 112? ఒక మండల ప్రెసిడెంట్గా, ఒక ఎంపీపీగా ఎంతోమంది ఈ మండలంలో ఉండేటువంటి ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు మేము దరఖాస్తు చేస్తున్నామని చెప్పి మమ్మల్ని చాలామంది అడిగినారు. మేము కూడా వాళ్ళకు ప్రోత్సహించినాం, ప్రభుత్వం మంచిదే కదా అప్లై చేయండి అని చెప్పి. ఈ యూనిట్ల సంఖ్య చూసి ఇది అర్హతను బట్టి, వాళ్ళ ప్రామాణికాన్ని బట్టి మాత్రం మంజూరు కావడం లేదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేగా పనిచేస్తారో అదే మాదిరి ఈ ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వచ్చిన ఆ లెటర్ ప్యాడ్ మీద వచ్చిన యూనిట్లు మాత్రమే, వారి పేర్లకు మాత్రమే శాంక్షన్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడిగినటోళ్ళు, మేము చెప్తే చేసినటోళ్ళు, ఒక ప్రజాప్రతినిధులం సీట్లో కూర్చున్నాం, అడుగుతారు, చెప్పినాం, వాళ్ళందరినీ కూడా మేము నష్టపెట్టిన వాళ్ళమైనాం. ఒక 100 రూపాయలకు అప్లికేషన్ ఫీజు, ఆటో డబ్బులు, ఒకరోజు వాళ్ళ కూలీ,
ఒక రోజు 2 రోజులు అంటే ప్రతి కుటుంబానికి ఒక 1000-2000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నష్టం చేసింది. అదే ఒక్కసారి ఒక్క సంవత్సరం కంటే ముందు పోతే ప్రతి పథకం కూడా జగనన్న ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎక్కడ కూడా పక్షపాత లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లో బటన్ నొక్కే కార్యక్రమం జరిగింది. మరి ఆనాటి ప్రభుత్వాన్ని ఈనాటి ప్రభుత్వాన్ని ఒక్కసారి మనం ఈ ప్రొద్దుటూరులో ఉండే ప్రజలందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ 112 కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి అక్కడ లోకల్గా ఉండే నాయకుల ద్వారా సబ్సిడీలలో వచ్చే ఆ సబ్సిడీలో వచ్చే వాటిలో ఆ నాయకునికి కొంత అమౌంట్ లంచంగా ఇస్తే లంచము, పక్షపాతము, దళారీ వ్యవస్థ ఈ మూడిటితో ఈ రుణాల ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు. అతి తొందరలోనే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని అందరినీ కోరుకుంటున్నాం. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.